తాజా అంశాన్ని చూస్తున్నాం. తుని విధ్వంసం ఘటనలో వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి సహా 20 మందికి సిఐడి నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, తుని విధ్వంసం ఘటనలో సిఐడి ఎవరెవరికి నోటీసులు జారీ చేసింది? శ్వేత, ఈ ఘటనకు సంబంధించి వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఎండి సుధాకర్ నాయుడుతో సహా మరో 18 మందికి నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం 20 మంది కూడా ఈ సెప్టెంబర్ 4వ తేదీన సిఐడి కార్యాలయాల ఎదుట హాజరు కావాలని చెప్పి ఆ నోటీసులో పేర్కొన్నారు. సిఆర్పిసి 160 ప్రకారం ఈ నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం తుని విధ్వంసం కేసుల ఘటనలో వీరంతా కూడా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. కొంతమంది రెచ్చగొట్టారన్న అంశానికి ఆధారంగా ఈ నోటీసులు జారీ అయ్యాయి. అయితే గుంటూరు, రాజమండ్రిలోని సిఐడి కార్యాలయాలకు సెప్టెంబర్ 4వ తేదీన వీరంతా హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం 10 మంది గుంటూరు సిఐడి కార్యాలయం, అలాగే మరో 10 మంది రాజమండ్రిలోని సిఐడి కార్యాలయంకు హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం వీరంతా కూడా తుని విధ్వంసం ఘటనలో కీలక కారణమయ్యారు, అలాగే ప్రధాన భూమిక పోషించారన్న కోణంలోనే సిఐడి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే కొద్ది మందిని అరెస్ట్ చేసినటువంటి సిఐడి వారి కాల్ డేటా ఆధారంగా కూడా మరికొన్ని ఆధారాలను సేకరించింది. మరికొన్ని సాక్ష్యాలు కూడా స్పష్టంగా లభ్యమయ్యాయి. అలాగే ప్రజల నుంచి సేకరించినటువంటి వీడియోలు, అలాగే వాట్సాప్ మెసేజ్ల ఆధారంగా కూడా సిఐడి ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ధన్యవాదాలు ధనుంజయ్.